భాగంలో కేశవస్వామి, వెనుకవైపు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చే అరుదైన దైవ స్వరూపం చూడాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం ర్యాలీకి వెళ్లాల్సిందే. అత్యంత ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పబడే ఈ ఆలయం రావులపాలెం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా ఈ ఆలయానికి ఉద్యోగులు తరలివస్తుంటారు. తమకు నచ్చిన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. దీంతో ఈ ఆలయానికి బదిలీల కోరికలు తీర్చే ఆలయంగా పేరు వచ్చింది. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మేము అందరం బ్యాంక్ ఎంప్లాయీస్. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత తెలుసుకొని వచ్చాం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ స్వామివారు దేశంలో ఎక్కడా లేనటువంటిగా ఎక్కడా లేదు. ప్రస్తుతం మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ స్వామివారు జగన్మోహిని రూపంలో అవతరించారు. వెనకాల వైపు స్త్రీ రూపంలో, ముందు వైపు స్వామివారు పురుష రూపంలో ఉంటారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మన కోనసీమలో మన అదృష్టం స్వామివారు ఇక్కడ వెలవడం అని నేను భావిస్తున్నాను. నిజంగా ఇంతకుముందు ఒకసారి 2 times వచ్చానండి నేను. కానీ చాలా బాగుంది. దేవస్థానం యొక్క ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. గంగా అమ్మవారు అంటారు. ఇప్పుడు నీళ్లు తడిగా ఉంటాయండి. ఇప్పుడు విగ్రహం కింద చూస్తే ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలోనే ఒక గంగమ్మ గారికి ఇప్పుడు తడిగా ఉంటుందండి. ఇప్పుడు ప్రత్యేకతలు ఏంటంటే ముందు పురుష రూపం, వెనక స్త్రీ రూపం కింద ఉంటుందండి. మొత్తం చూపిస్తారు. వెనకాల పుట్టుమచ్చ కూడా చూపిస్తారనమాట. పంతులు గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 మంది చెప్పినా ఒక 5 వెనకాల పిలిచి ముందు వెనకాల మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మొత్తం అంతా స్వామివారికి అమ్మవారి పాదం మీద అంటే మోకాల మీద స్వామి పుట్టుమచ్చ తెలుపు రంగులో ఉంటుంది. అది కూడా మనకి దీపం పెట్టి చూపిస్తారు. స్వామివారి ముందు వైపు పాదాల మీద ఎప్పుడూ వాటర్ ఉంటుంది, తడి. అది ఎప్పుడూ నిత్యం అలాగే ఉంటుంది అని విన్నాము. అది మేము మా కళ్ళారా కూడా చూసాము. స్వామివారి దగ్గరికి వచ్చి ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా వివాహం కోసం, మరి ముఖ్యంగా స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఎవరైనా ఉద్యోగ బదిలాయింపు కోసం కోరుకుంటే, బదిలీలు అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని ఇక్కడ. నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇది నేను 4వ, 5వ దర్శించుకోవడం. ఇక్కడికి వస్తే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అనే నమ్మకంతో మరొకసారి దర్శనం చేసుకుని మంచి ప్లేస్ కావాలని కోరుకుందామని పర్టికులర్గా పనిగట్టుకుని వచ్చాము. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. త్వరలో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినప్పుడు జరిగిందండి. వారు LICలో చేస్తూ ఉంటారు. ఈ ఆలయం మేము తరచూ వస్తూ ఉంటాము. ఈ ఆలయంలో దర్శనం చేసుకోవడం వల్ల కోరిన కోరికలు, అలాగే మనకి ఉద్యోగంలో మనకి బదిలీలు లేకపోతే ప్రమోషన్స్ అలాంటివి ఏమైనా మనకి నమ్మకం ఉండి నెరవేరుతాయని మనకు కావాల్సిన ప్లేస్కి వస్తుందని చెప్పి అది బాగా నమ్మకం ఇక్కడ. కాబట్టి చాలామంది ఉద్యోగులు కానీ ఎటువంటి మనకి బదిలీ కావాలన్నా ఇవన్నీ అవి సక్సెస్ అయినాయి. మాకు చాలాసార్లు మాకు కూడా సక్సెస్ అయ్యింది. సో వస్తూ నమ్మకుంటాం. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వస్తుంటారు. ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం యొక్క చరిత్ర 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంతో ముడిపడి ఉందని, అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేదని చెబుతారు. స్థల పురాణం ప్రకారం చోళరాజైన విక్రమదేవుడు ఈ ప్రాంతంలో ఒక దైవ సంకేతం ద్వారా జగన్మోహిని కేశవస్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని, ఒక చెక్క రథం ఈ ప్రాంతంలో లాక్కొని వెళ్తుండగా అది ఒక చోట ఆగిపోయిందని, అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు శాలిగ్రామ శీలతో చేసిన ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించిందని ప్రతీతి. ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని విక్రమదేవుడు ఆ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారు స్వయంగా వెలిశారన్నమాట. ఇక్కడ పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథం శీల రాలి ఇక్కడ ఆగిపోయిందనమాట. ఏమిటి రథశీల రాలిపోయిందని
వెనక్కి తిరిగి చూసేటప్పటికి శివుడి యొక్క శ్రీరూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు. తన యొక్క నిజరూపం చూపించాలని ఎదుర పురుష రూపంతో వెనక్కి తిరిగి శ్రీరూపంతో స్వామి ఇక్కడ అవతరించారు. అప్పుడు ఎదురుకుండా వస్తున్న శివుడు ఇదంతా విష్ణుమాయ, ఈ మాయలో ఎంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురుకుండా శివాలయం, ఆయన అక్కడ వెలిశారు, ఈయన ఇక్కడ వెలిశారు. ఈ స్వామి యొక్క రథం శేల రాలిపోయింది కాబట్టి ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చిందనమాట. శ్రీ జగన్మోహిని కేశవస్వామి సాలగ్రామ శిలారూపంలో ఏకశిలలో స్వయంగా వెలిశారు. ఇక్కడ స్వామి కిరీటం ధరించారు, చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, అభయహస్తం, భక్తులను రక్షిస్తున్నారు. గద పట్టుకున్నటువంటి హస్తము శ్రీదేవి భూదేవి భార్యలు రుక్మిణి సత్యభామ, పాదములయందు గరుత్మంతుడు, విష్ణు పాదములయందు గంగోద్భవం, విష్ణు పాదోద్భవం గంగ, విష్ణు పాదములయందు గంగ పుట్టిందనమాట. దానికి నిదర్శనంగా స్వామి రెండు పాదాల మధ్యని నిరంతరం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ గొప్ప విశేషం అన్నమాట. ఇక జగన్మోహిని అవతారానికి హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సముద్ర మథనం సమయంలో అమృతం కోసం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసురులను మోహింపజేశాడని, ఆ సందర్భంలో మోహిని రూపంలో ఒక పుష్పం శిరస్సు నుండి రాలగా దాని సుగంధం వాసన చూసిన శివుడు మోహమునకు లోనై విష్ణుమూర్తి యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించాడని, ఈ జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి ఈ ఆలయంలో ఆరాధింపబడతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాంప్రదాయ దక్షిణ భారతీయుల ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం గర్భగుడిలో జగన్మోహిని కేశవస్వామి విగ్రహం ఉంటుంది. ఆలయ సముదాయంలో ఉమాకమండలేశ్వరుడి గుడి కూడా ఉంటుంది. ఒకే సాలిగ్రామ శిలలో చెక్కబడిన 5 అడుగుల ఎత్తైన విగ్రహం ముందు వైపు కేశవస్వామి రూపంలో మరియు వెనక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇటువంటి ద్విముఖ విగ్రహం భారతదేశంలోనే ఎక్కడా లేదని చెబుతారు. ఆలయంలో శివుడు ఉమాకమండలేశ్వరుడిగా ఆరాధింపబడతాడు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినప్పుడు తన కమండలంలో ఉమాదేవితో కూడిన శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఆలయంలో శివుడు మరియు జగన్మోహిని ఇద్దరికీ నిత్య పూజలు జరుగుతాయని పండితులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగులు తమకు నచ్చిన అనుకూలమైన ప్రాంతంలో ఉద్యోగం చేయాలని ఆశపడుతుంటారు. ఆ కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత తాము కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యిందని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అందుకే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైందంటే చాలు ఈ ఆలయానికి ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పూజలు చేస్తుంటారు. Thank you.